అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. మళ్ళా కాంగ్రెస్ గెలుస్తదట పక్క. భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు. ఆ 1400 కోట్ల మీద రచ్చ. బీఆర్ఎస్ పార్టోళ్లు చేయాలంట చర్చ. క్లియర్గా చూడొచ్చు అంటారా? ఎప్పుడన్నా తొంగి చూసిండ్రా? ఇరవై 25 ఏండ్లకు దోస్తింటికి వచ్చిండు బాకీ పైసలు ఇస్తానికి. కరూర్ బాధితులకు జాబులు వినాల్సిందే సీఎం విజయ్ మాటలు. ఏ ఇళ్లతోటి ఏమైతుంది? 2-3 ఎకరాలకేసి ఎగ్గొడతారు చూడు. మొన్న యాసంగి కట్లనే గాలే అని ఒకళ్ళు, ఏమో ఈ పంటకు అవి కూడా ఇస్తారో లేదో అని ఇంకొకళ్ళు, ఓట్లుంటేనే నోట్లు అని ప్రతిపక్షాలు. గిసొంటి యాళ్ళ రపా రపా రైతు భరోసా ఏసుడు. ఎకరం నుంచి చాలు చేస్తే ఇవాళ 50 ఎకరాలు దాటింది. మళ్ళా 73 లక్షల మందికి 1,50,00,000 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలు వేసుడుతోటి ఈ పంటకు రైతు భరోసా ఒడిచినట్టు. గందుకే ఖమ్మం జిల్లా మత్కపల్లిలా రైతు ఆశీర్వాద సభ పెట్టింది సర్కారు. చిన్న సీఎం బట్టిసారి ఇలాకా ఇది. ఆయన నల్లద్దాలు పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఆయన కన్నెర్రగిన చేస్తే బీఆర్ఎస్ భస్మం అయిపోతుంది. పెట్టిన పథకాలు నడుస్తున్న పనులన్నీ చెప్పుకొచ్చారు మంత్రులు. ఇక ఆకలరా సీఎం రేవంత్ రెడ్డి సారు మళ్ళా తప్పక అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు పక్కా పెరుగుతాయట మన కాడ. 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు. పాత గవర్నమెంట్ లో తెలంగాణ తెలరైంది. ఈ పార్టీగా కథమైనట్టే అనుకొచ్చేండు. కౌరవ వంశం అంటే కల్వకుంట్ల కుటుంబం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు. ఇక కాళేశ్వరం కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది కదా. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం అట్లనే హరీష్ రావు సార్ ముచ్చటే పెట్టాడు. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ చెప్పమను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి, దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ఆవాజ్ ఇచ్చారు ఆకార్లా. కాంగ్రెస్ సర్కార్ ఔర్ ఎక్ బార్. మీటింగ్ పెట్టాలి, కార్యకర్తల మంచి చెడ్డలు చూసుకోవాలి, జెండాలు తేవాలి, కండువాలు కావాలి, ఓట్లకు నోట్లు పంచాలి, మందు దాపాలి, చీరలు పెట్టాలి, కటౌట్లు కట్టాలి, బ్యానర్లు పెట్టాలి, పబ్లిసిటీ చేసుకోవాలి, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. ఓ ఇట్లా బొచ్చాడు ఖర్చు. పార్టీ నడుపుడంటే మనం ఓటేసినంత ఈజీ కాదు కదా మరి. అయితే 1400 కోట్లు ఎట్లొచ్చినాయి, 1400 కోట్లు ఎవరిచ్చిరు, 1400 కోట్లు ఏం చేస్తారని 14 మాటల చర్చలు నడుస్తున్నాయి. మొదలు ఈ ముచ్చట ఎలా పెట్టిందే టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితక్క. 1400 కోట్లు ఇలా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా, అవినీతి సొమ్ము కాదా, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా, పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. గదన్నట్టు బీఆర్ఎస్ అకౌంట్ లో 1400 కోట్ల రూపాయలు ఉన్నాయట. ఎక్కువ మటుకు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చిరని చెప్తుంది. అంతమంది వాళ్ళకేదో ఫాయిదా చేసే ఉంటారు అన్నట్టు పవర్లు ఉన్నారు కాబట్టి. మరి దేశంలో రాష్ట్రానికి 2-3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కానీ ఎవరి కాడ ఇంత పైకం లేదటుల్లో. రీజనల్ పార్టీకి 1400 కోట్ల రూపాయలు జమ అయినాయంటే మరి కొంత దాంట్లో
అనుమానాలకు దారితీస్తా ఉంది. ఓ పారి కేసీఆర్ కూడా చెప్పిండు మా పార్టీకి ఏం తక్కువ 1000 కోట్ల రూపాయలు ఉన్నాయని. ఈ లెక్కన కవితక్క చెప్పింది కూడా కరెక్ట్ అన్నట్టే. ఇదేం ముచ్చట కారులను అడిగితే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఫండ్స్ కలెక్ట్ చేయనట్టు, ఫండ్స్ అకౌంట్ లో డబ్బులు లేనట్టు, భారత రాష్ట్రం అకౌంట్లోనే ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నది. అవు ప్రతి ఒక్క పార్టీకి చందాలు వస్తాయి గానీ లోకల్ పార్టీకి గింత వచ్చినందుకే చర్చ నడుస్తుంది అన్నట్టు. అట్లనే 33 జిల్లాలలో జిల్లాకో పార్టీ ఆఫీస్ అని మంచి సెంటర్ 33 ఎకరాలు, కోకాపేటలో కొత్త ఆఫీస్ అని 11 ఎకరాలు తీసుకున్నారు అధికారంలో ఉండంగా. అది కూడా అగ్వకే. మార్కెట్ లెక్కన చూస్తే 500-600 కోట్లట అల్కగా. 10 ఏళ్ల రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసుడేమో గానీ పార్టీని అయితే బంగారం చేసుకున్నట్టే పో. అరే పైసలు తీసుకొని ఎన్ని వద్దులైందిరా, ఎన్ని మాట్లాడగాలే? అర్జెంట్ అంటే మీ మరిదికి తెలియకుండా 10,000 ఇచ్చిన అస్సలు ఇస్తలేడక్క, నువ్వన్న చెప్పరా అదే చెరా. ఇగో చెల్లె, మీ బావకు పైసలు కావాలన్నట, నా కాడ దాచుకునే ఉన్నాయి, నాయే అంటే మళ్ళీ ఇయ్యడు, నీ పేరు చెప్పిస్తా సరేనా? తెలిసినోళ్ళనో చుట్టాలనో దోస్తులనో ఆ టైంకు ఆసరైతాం, కానీ మళ్ళా వెనకకొస్తే అన్న గ్యారంటీ లేదు ఇయ్యాల రేపట్ల. కానీ 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 నమస్తే ఇస్మాయిల్ కాకా, నియత్ మనిషి అంటే నువ్వేనే? హౌ మరి 25 ఏండ్ల కిందట ఓ 1000 రూపాయలు అప్పు తీసుకొని ఇప్పుడు 25,000 ఇచ్చిండు. ఏ గిన్లేముంది, మిత్తి గట్టిచ్చిండేమో అనుకునేరు. లేలే, కథ పెద్దది. కాకది కేరళ రాష్ట్రం. నాకు అక్కడ 120 రూపాయలకు అప్పుడు ఆ టైంన 1000 రూపాయలు ఇచ్చిండే 25 సంవత్సరాల క్రితం. ఆ 1000 రూపాయలకు కలిపి ఏం చేసిండంటే అతని సంతోషంగా మనకు 25,000 రూపాయలు ఇచ్చిపోయింది అన్నట్టుగా. ఇక జగిత్యాల జిల్లా ధర్మపురిలుండే లచ్చన్న బతుకు తెరువు కోసం సౌదీ అరేబియా వస్తే ఆడ 2 మంచి దోస్తులైనరు. ఒకనాడు అక్కెరుందంటే పైస సాయం చేసిండట లచ్చన్న. అటెన్క 2 దూరమైనరు. అప్పట్లా ఫోన్లు లెవ్వాయే, మళ్ళెన్నడు కలవలే. లచ్చన్న కూడా మర్చిపోయిండు. ఇస్మాయిల్ కాక కేరళ ఎల్లొచ్చిండట. కానీ అప్పట్లా పైసలిచ్చి ఆసరైన లచ్చన్న గురించి ఏ మతలవు తెలియలేదట. కాకుంటే ఊరు ధర్మపురి అని యాదుందట. ఇక గూగుల్లో ఎంకులాడుకుంటా ధర్మపురికచ్చి లచ్చన్న ఇల్లైతే దొరకబట్టిండు మొత్తానికి. అయితే దోస్త్ ఇంకా బయటి దేశంలోనే ఉంటే ఇంటోళ్ళు ఫోన్ కల్పిస్తే మాట్లాడుకున్నారట. ఈ రోజుల్లో మన ఆస్తి తిన్న వాళ్ళే మనకే సహకరిస్తలేరంటే అతడు అంత కేరళ నుంచి వచ్చి ఇచ్చిపోయిందంటే. ఇచ్చిన పైసలు లచ్చన్న ఎన్నడో మర్చిపోవచ్చు గాని తీసుకున్న మనిషికి నియ్యతున్నదన్నట్టు. అందుకే ఎక్కడి కేరళ, ఎక్కడి మన ధర్మపురి, అంత దూరంకెళ్ళి దేవులాడుకుంటొచ్చి ఆ అప్పు తీర్చిండంటే గిరేటు కదా మరి. ఏ గాయనకే మేలుబడి చేస్తుంది, సినిమాల డైలాగులు చెప్పినంత అలకగా అనుకుంటున్నాడా అని కొందరు. డూపు పెట్టుకొని ఫైట్లు చేసినట్టు కాదు మాతోటి రాజకీయం చేసుడంటే అని ప్రతిపక్షాలు. ఇట్లా చాలా మంది శాన్నే అన్నారబ్బా, కానీ గవ్వేం పట్టించుకోలేదు విజయ్ సారు. అనుకున్నది పక్కా చేస్తున్నాడు. సూటు బూటేసి సింపుల్ సీఎంగా పబ్లిక్లో పతారా చూపిస్తున్నాడు. ఇయాల్టికి సీఎం సీట్లో కూర్చొని 2 నెలలు అయిందని పబ్లిక్ తోటి ముచ్చట పెట్టిండు. మరేం మాట్లాడిండో అరుచుకుందాం పాండ్రి. ఇంటోళ్ళం పోగొట్టుకున్న వాళ్ళకు గవర్నమెంట్ జాబులు ఇచ్చిండు సీఎం విజయ్ సారు. నిరుడు కరూర్లా టీవీకే మీటింగ్ కు చాలా మంది వచ్చే వరకు తొక్కిసలాటై 41 మంది జీవిడ్చిండ్రు. అప్పుడే ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇచ్చిండట విజయ్ సారు. ఇక ఇప్పుడు సీఎం అయిండు కాబట్టి అందులోకెళ్ళి 32 మంది ఇంటోళ్ళకి సర్కార్ కొలువులు ఇచ్చిండు అన్నట్టు. గట్లెట్లు ఇస్తారని కొందరు కోర్టుకు పోతే గిన్నెల తప్పేముంది, ఇచ్చుకోవచ్చు, ఏదనుంటే తర్వాత చూద్దామని చెప్పింది. నా పార్టీ మీటింగ్ వల్ల నష్టం జరిగిన వాళ్ళకి న్యాయం చేయాలనే తనలాట. ఇక ఇటు చూడండి, కరూర్ కు విజయ్ సార్ వస్తే పబ్లిక్ ఎట్లా ఎదుర్కొంటున్నారో. పూలు జల్లుడు, కీకలు పెట్టుడు చిన్నగా లేదు. ఎప్పట్లెక్క కాకుండా ఇలా నల్ల బట్టలు వేసుకొని వచ్చిండు మీటింగ్ కు. ఆ దినం అంత మంది వస్తే పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేదు, ముందే మాకు ఎందుకు చెప్పలేదని కావాలని ఇడిచిపెట్టిరని గరం అయ్యిండు. రాజకీయంగా కుట్రలు చేసిరని పాత గవర్నమెంట్ మీద గుస్సాయిండు సీఎం సారు. పనమా జనమా அப்படின்னு கேட்டா என் ஜனம் தான் எனக்கு ముఖ్యం. ఎలక్షన్లు ఇచ్చిన మాట పక్కా నిలబెట్టుకుంటా అవినీతి చేసిన సంగతి చూస్తాని మళ్ళొక పారి వార్నింగ్ ఇచ్చేండు. రియల్ తాయి మామల్లం கிடையாது, రియల్ తాయి మామ. எப்படி రియల్ తాయి మామ. ఏ ముచ్చట ఎట్లున్నా ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే కరూర్ బాధితుల కష్టం కొంత తీర్చినందుకు తారీఫ్ చేయవలసిందే. எங்க இருக்காருன்னே தெரியாம ஓட்டு 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 வராம் பாரு வேட்டக்காரன், நல்லா வெச்சி வெளுத்து விடுங்க.
హోటల్కు పోయి కూసోంగానే ఏం కావాలి సార్ అని అడుగుతారు. ఆర్డర్ చెప్పంగానే గరం గరం తీసుకొచ్చి ప్లేట్లో వడ్డిస్తారు. టేస్ట్ నచ్చితే ఇంకోటి చెప్తాం, నచ్చకుంటే ఆడికే చాలని బిల్లు కట్టి సోంపు బుక్ వస్తాం. కానీ ఎవ్వలన్నా గా ఒంటరి దిక్కు తొంగి చూస్తారా? మాకేం పని అనుకుంటారు. హోటల్ వాళ్ళు కూడా లోపలికి రానియరు. కానీ ఇప్పటికెంచి పక్కా చూడొచ్చు గిట్లా. హోటల్కి వచ్చిన కస్టమర్లను ఖుషి చేస్తానికి పాటల కోసమో సినిమాల కోసమో పెట్టలే ఈ టీవీ. లోపల ఒంటరిలో ఏం నడుస్తుందో చూస్తానికి పెట్టిండ్రు. కూరగాయలు కోసుడు కాంచెల్లి డేకీసల గంటె తిప్పేదాకా ప్రతి ఒక్కటి అగుపడుతుంది. ఎంత నీట్గా ఉంది, ఎట్లుంది, ఎట్లా వండుతుంది క్లియర్ గా కనిపిస్తుంది కస్టమర్లకు. అంతా నమ్మకం పెట్టుకొని తినొచ్చు. ఇక్కడ మన కళ్ళారా చూస్తున్నాం కాబట్టి కళ్ళ ముందు ఇక్కడ లైవ్ జరుగుతుంది. ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం సూపర్గా ఉంది. మన ఇంట్లో ఎలా ఫుడ్ తినాలో ఎలా ప్రిపేర్ చేస్తారో అలాగే కనిపిస్తుంది. లైవ్గా వీళ్ళు ముంగడ చూపిస్తున్నారు. సో కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువనే వచ్చింది సార్. మొన్న ఈ హోటల్లో ఉంటారా ఎంత ముద్దు ఉందో బయట పడే వరకు దెబ్బ గిరాకీ తగ్గినట్టు ఉంది. ఏమంటే ఇకమత్ చేసిండ్రేగా. బిర్యానీ మేకింగ్ కూడా అక్కడ ఎంత హైజీన్ ఉంది అది కూడా కస్టమర్ కు ఎక్స్పోజ్ కావాలి. కస్టమర్ యొక్క ఏదైతే హార్ట్ అయింది కస్టమర్ మెయిన్, అది మేము ఫీల్ చేస్తున్నాము. వీళ్ళని చూసి ఇంకా కొందరు కూడా కిచెన్ డిస్ప్లేలు పెడుతున్నారు హోటళ్లల్లో. పెట్టవలసిందే, ఒంటరిలకు తొంగి చూస్తే ఒకారం వస్తుంది. ఏడి ఆడ పడేసి ఉంటాయి చెత్త చెత్త లండు లండు. ఏ గోడలు చూడు ఇంత మందంతో కర్రెగా అగుపడతాయా. ఇంత చక్కటి నూనెల దేవి మనకు వడ్డిస్తే ముడుచుకుంటా తింటాం. మరి కిచెన్ లకు రావద్దని గల్మకాడ ఇంత పెద్ద బోర్డు ఉండే అన్నకు తొంగి చూసి అక్కడే మనకు లేదనిపించే. ఇక ఏమున్నది, పోతాము, ఆర్డర్ ఇస్తాము, తింటాము, బిల్లు కట్టి బయటకు వస్తాము. అయితే ఈ నడమ చెక్కింగ్లు పెరిగి ఒక్కొక్క హోటల్ బాగోతాలు బయట పడుతుంటే లేలే మాది ఉంటారా మంచిగా ఉంటది, మా వాళ్ళు నీటుగా వండుతారు, కావాలంటే చూడురని ఇట్లా టీవీలు పెట్టి చూపించే కాడికి వచ్చింది అన్నట్టు కథ. ఇది మంచిగానే ఉన్నది కానీ ఒంటరులకు వాడే సరుకు సౌదాలు మాల్ మసాలా మంచియా కల్తీయా అని అయితే తెలియదు. బతుకు బండి నడవాలంటే పొద్దుగాల బండి కిక్కు కొట్టాలి. ఆఫీస్లకు పోతోళ్ళు, పనుల మీద బయటికి పోతోళ్ళు బండి బయటికి తీయకుంటే ఏ పని నడవదు మరి. కానీ అది ఉత్తగా నడుస్తుందా? ఇంత సమర్ పోయాల్సిందే. బంకు కోను 100-200 కొట్టియా అయిపోగానే మళ్ళా ఉరక. చాలా మంది గిట్లనే నడిపిస్తుంటారు. రేట్లు పెరిగి పర్సుకు తుట్టి పడ్డది మీదికి కనబడుతుంది కానీ కనబడని నష్టము ఇంకోటి జరుగుతుందట. ఇదెక్కడి కథరో, చెరుకు గడలు మిషన్లేస్తే బాటల్లో పెట్రోల్ వస్తుంది కానీ సగం బడ నీళ్లే. ఇటు నితిన్ గడ్కరీ సార్ లెక్క మాస్క్ పెట్టుకొని ఒకళ్ళు పైసలు తీసుకుంటున్నారు. అంటే E20 పెట్రోల్ మీద సెంటరోలు కమాయిస్తున్నారు, పబ్లిక్ కు తుట్టి పెడుతున్నారని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలు గిట్ల నిరసన చేసిండ్రు. ఇథనాల్ పెట్రోల్ మీద ఇంత లడాయి ముదురుతుంది మరి. E20 పెట్రోల్ కొట్టిస్తే బండ్ల మైలేజ్ తగ్గుతుంది, ఇంజిన్ చెప్పున షెడ్డుకు పోతుందని చాలా మంది చేస్తున్న చర్చ. అంత జూట ముచ్చట. గసొంటి ఉంటే చూపిండ్రి, నేనే రిపేర్ చేపిస్తా అని సవాల్ చేసిండు సెంటర్ సడక్ల మంత్రి నితిన్ గడ్కరీ సారు. లేలే పక్కా మైలేజ్ డౌన్ అవుతుందని ఢిల్లీ పాత సీఎం కేజ్రీవాల్ సారు లైన్లకు వచ్చిండు. బైకులు, కార్లు అమ్మే 29 కంపెనీలకు ఉత్తరాలు రాసిండు E20 పెట్రోల్ తోటి నడిపితే ఏమైతుందో చెప్పాలని. अगर किसी की 5% से 10% से ज्यादा माइलेज लॉस हुआ तो क्या आप उस कंज्यूमर को कॉम्पेंसेट करेंगे? ముచ్చట రచ్చైతుండే వరకు మైలేజ్ తగ్గుడు కొంత నిజమే గాని బండ్లు ఖరాబ్ కావు, పొగ తక్కువ వస్తది, గాలి గలీజ్ తగ్గుతుందని సమర్ శాఖోళ్ళు సాటింపేసిండ్రు. ఇంతకు E20 పెట్రోల్ అంటే 100కి 80 పాళ్ళు పెట్రోలు, 20 పాళ్ళు ఇథనాల్ కలుపుతారు. చెరుకు గడ్డల పిప్పికెళ్ళి తయారు చేస్తారు. మళ్ళా రేటు కూడా తక్కువ. అసొంటప్పుడు పెట్రోల్ రేట్లు కూడా దించాలనేది కేజ్రీవాల్ సారు డిమాండ్. మరి ఇలా ఎవరు చెప్పింది ఎంత నిజమో గాని దునియా మార్కెట్ ల ఆయిల్ ధరలు దిగినా మన కాడైతే అంతే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ 80-85 రూపాయలకే రావాలన్నట. ఇరాన్, అమెరికా నడుమ మళ్ళా కొట్లాట మోపైంది. అది ఇంకింత ముద్రేనా అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచకుంటే అదే మా భాగ్యం మరి. సోమవారం వచ్చిందంటే శివయ్య గుళ్లకు లైన్లు కడతారు. పూజలు, అభిషేకాలు జోరుగా నడుస్తుంటాయి. పట్నం దగ్గర కీసరగుట్ట మల్లన్న, అటు ఏమలాడ రాజన్న, కొమరెల్లి మల్లన్న గుళ్లకు బగ్గబోతుంటారు. ఇక శ్రీశైలం కాడ శితముంటారు. శివరాత్రి నాడైతే ఏడ శివుని గుళ్ళుంటే ఆడ భక్తులే. తెల్లంజాముకెళ్ళి అర్ధమరాత్రి వరకు పూజలు నడుస్తుంటాయి. కానీ గీడికి ఈ టైంలో మాత్రమే పోతారు. అయితే
హారం కింద అమర్నాథ్ యాత్ర చాలా ఇన్నాడు గిట్లుండే మంచులింగమయ్య. ఇప్పుడు చూడుర్రి 6-7 రోజులకి అంత కరిగిండు. కాశ్మీర్ లా అమర్నాథ్ గుహల 12 అడుగుల ఎత్తుల మంచులింగం తయారైతది పతేడు. ఆగస్టు 28 దాకా 58 రోజులు దర్శనమిస్తాడు. అయితే మంచు కాబట్టి దినం ముత్యమంతా కరుగుతది. కానీ 7 ఆరంలనే గిట్లయింది. గ్లోబల్ వార్మింగ్ పుణ్యమే అంటున్నారు సైంటిస్టులు. అంటే వాతావరణంలా గర్మి పెరుగుతున్నదట. ఈ ఏడు మునుపు కంటే బగ్గ భక్తులొచ్చే వరకు అట్లా కొంత గర్మి ఎక్కువైందట గుహల. కానీ అమర్నాథుని దర్శనం కోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. ఈ ఏడు ఆల్రెడీ 4 లక్షల మంది రిజిస్టర్ అయితే 1.5 లక్షల మందికి మీదనే దర్శనం చేసుకున్నారు. దినం టోకెన్లు తీసుకొని పోయేటోళ్లు బొచ్చెడు మంది ఎక్కడెక్కడికేలో వస్తున్నారు. కిలోమీటర్ల కమానం రాళ్లు రప్పల తొవ్వలు కొండలు ఎక్కుకుంటా దిగుకుంటా ఇంత దూరం వస్తే గిట్లుండే వరకు భక్తులైతే నారాజ్ అవుతున్నారు. దగ్గర పట్లేడుకన్నా పోయేది ఉంటే బైక్ మీదనో ఆటోలనో పోతాం. అదే దూరం అయితే ఉంటే కారు లేదంటే బస్ ఎక్కాల్సిందే. బస్ స్టాండ్కి వచ్చుడే ఆల్చం. సీటు కోసం పోటీలు పడతారు. కిటికీలకెళ్ళి దస్తులు తువాళ్ళు వేస్తారు. ఆఖరికి కండక్టర్ సీటు కూడా ఇడవరబ్బా. కానీ గా ఒక్క సీటు తెరువైతే ఎవ్వరు పోరు. ఎందుకంటే అది కబ్జా చేస్తే బస్సే కదలదు మరి. కానీ గిడ చూడుండ్రి, చేసిన ఉద్దరకం చేసిండు, ఇక పరాకతగా కూసున్నాడు. కాక ఇంత సుక్కేసినట్టున్నాడు చూస్తుంటే. ఇగేముంది, అర్ధరాత్రి జనగాం బస్ స్టాండ్ లో ఆర్టీసీ బస్సు కొట్టేసి తొక్కుడు దొక్కితే గి టోల్ గేట్ కాడ డివైడర్ కు తాకుడు దాకి గిట్లాగింది. లేకుంటే ఏడిదానిగా పోతుంటివే కాక. తిరుపతి పోతుందంటే నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని వెళ్ళగొట్టి 2 సార్లు తిప్పి అయితే బస్ కనవడం బస్ ఎత్తుకుపోతున్నావు. ఇన్నారులు ఆర్టీసీ బస్ వేసుకొని తిరుపతి పోదాం అనుకుంటాట. ఒక్కనివి ఎందుకే కాక బస్సు నింపుకొని పోవద్దా? అలా పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన సీట్లో కూర్చొని ఇట్లా నేరవద్దా అంటే దాంట్లో గల్లు అని సౌండ్ వచ్చింది. తాళంచెలు ఉన్నాయి కదా స్టార్ట్ అవుతుంది అని స్టార్ట్ చేసిన. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన ఒక రౌండ్. ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్లు వేసి తిప్పిన. వారేవా బజ్జుందానికి బస్ ఎక్కితే తాళం చేయి దానికే ఉందని చాలు చేసి ప్రాక్టీస్ చేసిండట తెలంగాణక. తిప్పినాక ఇటు వచ్చాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. అంటే మరి పాలకొత్తు సార్ అంటే పో అన్నాడు ఆయన. అంతే, నేను అలా మిస్టేక్ ఏం లేదు సార్. నిజంగానే ఆర్టీసీ డ్రైవర్ అనుకొని బొమ్మన్నాడేమో కాక, అందుకనే దంచుడు దంచినట్టున్నాడు. ఒకళ్ళ ఇక్కడ టక్కరి కాకుంటే తాగిన నిషాల ఎటుపోవునో. నిజంగానే తిరుపతికే కొట్టునో మరి. లోపల మందు దేవుడు ఉంటే ఎంత పని చేస్తాడు చూడూరి. హలో, మీ పెన్మిటి ఇప్పుడు మా దగ్గరనే ఉన్నాడు. అర్జెంటుగా 50 లక్షలు తీసుకురాకుంటే ఏసి పడేస్తాం. మీ ఓడి ఇంకా ఇంటికి రాలేదని చూస్తున్నారా? ఈ స్కూల్ కాంచెలు ఎత్తుకొచ్చినాం. 10 లక్షలు బ్యాగులు వేసి చెప్పిన అడ్రస్కు పంపుండ్రి. పోలీసులకు ఫోన్ కొట్టిండ్రంటే ఇక నెక్స్ట్ బర్త్డే ఉండదు అని ఫోన్లు కొడతారు. బుగులకు కొందరు పైకం ఇస్తుంటారు, కొందరు పోలీసులకు చెప్తారు. కానీ గీడేమైందంటే మర్డర్ చేస్తానని డ్రామా ఆడి మస్తు కమాయిద్దామనుకుంటే ఉత్తగానే దొరికిరు పోండ్రి ముగ్గురు ముసుగు దొంగలు. గా నడమ హన్మకొండలో ఓ డాక్టర్ సార్కు ఫోన్ చేసిరట. నిన్ను చంపుదానికి మీ ఇంటోళ్ళు 15 కోట్ల సుఫారీ ఇచ్చిరని. గాని నిన్ను చూస్తేనేమో జరంతా మంచోని లెక్కనున్నావు, సంపొద్దంటే ఎంతో కొంత మాతోటి డీల్ సెట్ చేసుకోవాలని చెప్పిరట. డాక్టర్ పేరు, ఇంటోళ్ళ పేర్లు, ఏడుంటాడు, ఏం చేస్తాడు, ఎడుపోతాడు, ఏటొస్తాడు మొత్తం చెప్పిండట ఫోన్ చేసినోడు. గదెట్లా అంటారా? సుభాష్ గౌడ్ అనే వ్యక్తి, అతను డాక్టర్ దగ్గర పనిచేసేవాడు. కొన్ని విషయాల కారణంగా అతన్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరుగుతుంది. ఆ సమయంలో అతను ఆ మనసులో పెట్టుకొని నన్ను అకారణంగా ఉద్యోగం నుంచి తీసినాడు అని చెప్పి సార్కు హన్మకొండలనే కాకుండా పట్నంలో సుత దవాఖానున్నదటనుల్లో. ఈ ముగ్గురిట్లో ఒకడు డాక్టర్ దగ్గర పని చేస్తే ఏడనో తేడా వచ్చి జాబ్లకెంచి తీసేసిండట. గది మనసులో పెట్టుకొని అలకగా పైసలు గమాయిస్తానికి గీ కథలు పడ్డాడు అన్నట్టు. కానీ డాక్టర్ గారు మొదలు బుగులు పడ్డా అటంక పోలీసు వాళ్ళకు చెప్పేటోళ్ళకు ఫోన్ కాల్స్ తోటి దొరకబట్టిలిగా. ఏదో దమ్కి ఇచ్చి 4 రూపాయలు వెనకేసుకుందామంటే సీన్ మొత్తం రివర్స్ అయింది పాపం. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.